పట్టణ ప్రజలు ఇళ్ల నుండి నిత్యం వచ్చే వ్యర్థాలను పారిశుద్ధ కార్మికులకు తడి పొడి చెత్తను వేరు చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కోరారు. నంద్యాల మున్సిపాలిటీలో ప్రతిరోజు దాదాపుగా 100 టన్నుల వ్యర్థాలను సేకరించి పివి నగర్లోని డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయితే అధికంగా సమకూరుతున్న వ్యర్థాలను తడి పొడి చెత్తగా వేరు చేసి పొడి చెత్తను గడివేముల వద్ద ఉన్న జిందాల్ ఫ్యాక్టరీకి అందించేందుకు వారి యాజమాన్యంతో కమిషనర్ ఇతర అధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మన పట్టణంలో ప్రతిరోజు కూడా 100 టన్నులు దాదాపు 100 టన్నుల చెత్త అంటే జనరేట్ అవుతుంది. ఈ 100 టన్నుల చెత్తను లిఫ్ట్ చేయడం కోసం దాదాపు ఒక 26 మున్సిపల్ వాహనాలు, దాదాపు 450 మంది మున్సిపల్ సిబ్బంది వీటిని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళ వంతు పాత్ర పోషించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి మన పట్టణంలో ఉన్న ఈ సిబ్బంది కానీ వాహనాలు కానీ సరిపోకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మన పట్టణంలో ప్రతిరోజు వచ్చే 100 టన్నుల చెత్తను పివి నగర్ లో ఉన్న మన కంపోస్ట్ యార్డుకు తరలించడము, అక్కడ దాన్ని ప్రాసెస్ చేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తగు చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఏమిటంటే మన పట్టణంలో నుంచి వచ్చే చెత్తను, పొడి చెత్తను, పర్టికులర్ గా తడి లేకుండా కేవలం పొడి చెత్తను మాత్రమే మనము జిందాల్ సౌత్ వెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ గడివేముల వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, అందులో భాగంగా మన గౌరవ మంత్రి వర్యులు కూడా ఇచ్చిన ఆదేశాలు, కౌన్సిల్ వారి సూచనలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు జిందాల్ యాజమాన్యాన్ని మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు, జిందాల్ అధికారులతో సమావేశం కావడం జరిగింది. మరి జిందాల్ నుంచి కూడా వాళ్ళు తప్పనిసరిగా ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో ఈ చెత్తను వినియోగించుకోవడానికి వాళ్ళు సమ్మతి తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ మేము కోరేది ఏమిటంటే ఈ చెత్తను దయచేసి మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా విభజించి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఈ చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అందజేసి వారు ఆ సిమెంట్ తయారీలో దీన్ని ఆ ఫర్నేస్ మండడం కోసం ఈ చెత్తను వినియోగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మీ ఇంటి దగ్గరికి చెత్తను సేకరించడానికి వచ్చినప్పుడు తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా ఇస్తే, ఎందుకంటే తడి చెత్త ఫర్నేస్ లో మండదు, దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరదు. కాబట్టి మీ వంతు సహకారాన్ని మాకు అందజేయండి. తప్పనిసరిగా పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి మా మున్సిపల్ సిబ్బందికి అందజేయవలసిందిగా కోరుతున్నాను.